ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యైశ్చ తస్సై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఎగువ మత్స్యం గ్రామంలో ఈ వైశాఖ మాసం దశమి గడియల నుంచి ఏకాదశి గడియల్లోకి ప్రవేశిస్తున్న ఈ అత్యంత పవిత్రమైనటువంటి కాలంలో ఈ గోధూళి వేళ సాక్షాత్ హనుమంతుల వారు పుట్టినటువంటి ఈ మహత్తరమైన ఈ హనుమత్ జయంతి రోజు హనుమంతుడి గురించి 4 మాటలు మాట్లాడమని పెద్దలు చెబితే అది రాముల వారి ఆజ్ఞగా భావించి మీ ఊరంటే ఇది నాకు అత్తగారు ఊరు కాబట్టి అత్తగారు ఊరికి రావటం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా వాల్మీకి రామాయణం వింటున్నారంటే లేదా వినాలని అనిపిస్తోందంటేనే తొందరలోనే వాళ్ళ కుటుంబానికి మంచి జరగబోతుందని గుర్తు. అలాంటి వాల్మీకి రామాయణంలో హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం హనుమంతుల వారి ముందు ప్రస్తావన చేద్దాం. తద్వారా విన్నటువంటి అందరికీ కూడా శుభం కలుగుతుంది. అయ్యా మారుతస్య శ్రీమాన్ వారసః. మారుతస్య మామూలుగా మారుత్ అంటే వాయుదేవుడు. ఆ వాయుదేవుడి యొక్క పుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈరోజు జన్మించారు. శ్రీమాన్ నామ వానరః వజ్ర సంహనోపేతో వైనతేయ సమహేజవే సర్వవానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవాన్ అపి. అయ్యా ఆ మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి లోక కళ్యాణం కోసం ఈ భూలోకంలో ఆయన జన్మించారు. అయ్యా ఆంజనేయ స్వామి తన గురించి సీతాదేవితో చెప్పినటువంటి మాట, అమ్మా మా నాన్నగారి పేరు కేసరి మహారాజు. మామూలుగా నువ్వు ఎవరు అంటే నేను పలానా అని చెప్పుకోకుండా మొదట తనకు జన్మనించి పెంచి పెద్ద చేసిన తండ్రి గారి గురించి 2 మాటలు చెప్పి తర్వాత తన గురించి అతను చెబుతున్నాడంటే అతనికి సంస్కారం ఉందని అర్థం. అతను రామాయణం చదివినాడని అర్థం. ఆంజనేయ స్వామి సకల వేదాలను అవపోసిన పట్టినటువంటి మహానుభావుడు. కాబట్టి సీతాదేవి అయ్యా నువ్వు ఎవరు అని అడిగితే నేను హనుమంతుడు అని చెప్పుకోకుండా అమ్మా మాల్యవంతం అనే ఒక పెద్ద పర్వతం ఉంది, ఆ పర్వతం మీద కేసరి మహారాజు నివసిస్తున్నారు, ఆయన పుత్రుడమ్మా నేను. అమ్మా మాల్యవన్నామా వైదేహి గిరినా ముత్తమో గిరిహి. అలాంటి మామూలుగా కొండలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలలోనే శ్రేష్టమైనటువంటి మాల్యవంతం అనే పర్వతం ఉంది తల్లి. ఆ ప్రాంతానికి రారాజు మా నాన్న కేసరి మహారాజు. మాల్యవన్నామ వైదేహి గిరినా ముత్తమో గిరిహి. అలాంటి కొండ మీద అలాంటి రాజ్యంలో జీవించే మా నాన్నగారు ఒకానొక్క కారణం చేత తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరి వానరః. గోకర్ణం అనేటటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. మీకు తెలుసు మాల్యవన్ అనే పర్వతం కర్ణాటక రాష్ట్రంలో హంపీలో ఉంది. ఇప్పటికీ ఆ ప్రాంతం ఉంది. అక్కడ మన శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినటువంటి మాల్యవన్ రఘునాథ దేవాలయం కూడా ఉంది 16వ శతాబ్దంలో.
అలాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతానికి రారాజుగా ఉన్నటువంటి ఈ యొక్క కేసరి మహారాజు ఎప్పుడైతే గోకర్ణ పర్వతానికి వెళ్ళారో అక్కడ ఋషుల్ని హింసిస్తున్నటువంటి శంభసాధనుడేటటువంటి ఒక రాక్షసుణ్ణి కేసరి మహారాజు సంహరించాడమ్మా. ఆయన చేసిన పుణ్యం వల్ల, నాన్నగారు చేసిన పుణ్యం వల్ల వాయుదేవుడు సంతోషపడి నాకు వాళ్ళ ఇంటిలో పుట్టే అవకాశం ఇచ్చాడమ్మా. తస్యాహం హరిణః క్షేత్రో జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేన ఏవ కర్మణ. అమ్మా, మా నాన్నగారు ఆ ఋషులను బాధ పెట్టేటటువంటి ఆ శంభసాధుని చంపినటువంటి పుణ్యం చేత వాయుదేవుడు నా తల్లి అయినటువంటి అంజనీదేవికి వరం ఇచ్చాడమ్మా. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక వీరుడు నీకు పుడతాడమ్మా. ఆ వీరుడు చిరంజీవి అయి లోక కళ్యాణం కోసం ఈ భూమిపై వెలిస్తాడని వరం ఇచ్చారమ్మా. అలా మా తండ్రి చేసిన పుణ్యం కొద్దీ నేను పుట్టానమ్మా అని ఆంజనేయ స్వామి చెప్తున్నారు. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేన ఏవ కర్మణ. అయ్యా, హనుమంతుల వారు చెప్పిన ఈ వాక్యంలో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఒక వ్యక్తి ఊర్లో 10 మంది ఎంబీఏలు చదువుంటారు, కానీ ఒక్కడే వృద్ధిలోకి వస్తుంటాడు. ఆ ఒక్కడికి చదివే అన్ని విధాలుగా కలిసి వస్తూ ఉంటుంది. ఏమయ్యా అంటే వాళ్ళ నాన్నగారో వాళ్ళ తాతగారో ధర్మం కోసం జీవించి ఉంటారు. ఎక్కడైనా దేవాలయం ఉంటే దేవాలయాల్లో పూజల కోసం తనకు తోచిన విధంగా సహాయం చేసి ఉంటారు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల పిల్లలు ప్రయోజకులుగా ఎదుగుతారు అనే ధర్మసూక్ష్మం ఆంజనేయ స్వామి సీతాదేవికి చెబుతున్నారు. అమ్మా, తస్యాహం హరిణః క్షేత్రో జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేన ఏవ కర్మణ అని ఆంజనేయ స్వామి గురించి వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి జన్మ రహస్యం. కొద్దిమంది అడుగుతుంటారు, అయ్యా ఆంజనేయ స్వామి పుట్టినరోజునే చైత్రమాసం దశమి రోజు కొన్ని ప్రాంతాల్లో చేస్తే, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ మాసం దశమి రోజు చేస్తే, కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమి రోజు చేస్తారు. మీ హిందువులకు మీకే తెలియదు అని కొత్తగా మతం మారినటువంటి కొద్దిమంది అర్థం తెలియకుండా మాట్లాడుతుంటారు. అయ్యా, మన పూర్వీకులు ఏదైనా ఒక పని చేస్తే, మన పెద్దలు ఏదైనా ఒక పని చేస్తే బహుశా అది మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ దాని వెనక ఒక పరమార్థం ఉంటుంది. ఎందుకు కొన్ని దేశాల్లో చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజును జరుపుకుంటారంటే అందుకు సమాధానం వాల్మీకి రామాయణం చెబుతుంది. పరాశర సంహితలో వైశాఖ మాసం దశమి రోజు ఆంజనేయ స్వామి ఈరోజు పుట్టినట్లు చెప్పినా చాలా దేశాల్లో చైత్ర పౌర్ణమి రోజు కూడా ఆంజనేయ స్వామి పుట్టినరోజును జరుపుకుంటారు. ఎందుకయ్యా అంటే ఆంజనేయ స్వామి ఒకానొక దశలో సీతాదేవి జాడ తెలియకపోతే ఎందుకు నేను బ్రతికుండడం, తిరిగిపోయి రాముల వారికి సీతాదేవి లేదు అని చెబితే ఆయన ప్రాణాలతో ఉండరు, ఒకరి ప్రాణం పోయే పని చేయడం కన్నా నేను ఇక్కడే నా జీవితాన్ని వదిలేస్తాను అనుకున్న ఆంజనేయ స్వామికి సీతాదేవి దర్శనమిచ్చిన రోజు చైత్ర పౌర్ణమి. అలా చనిపోవాలనుకున్న వ్యక్తి తిరిగి జన్మించాడు కాబట్టి మన పెద్దలు చైత్ర పౌర్ణమి రోజును కూడా ఆంజనేయ స్వామి పుట్టినరోజుగా జరుపుకుంటారు. శాస్త్ర ప్రకారం ఈరోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు. అలా వాల్మీకి రామాయణంలో ఆంజనేయ స్వామి జన్మించిన తరువాత
ఆయన గొప్పతనాన్ని గురించి మొట్టమొదటగా మనకు కిష్కింద కాండలో ఆంజనేయ స్వామి యొక్క ప్రవేశం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క రామ లక్ష్మణులు ఆ యొక్క కిష్కింద ప్రాంతానికి రాగానే సుగ్రీవుడు భయపడిపోతూ ఆంజనేయ స్వామిని పంపిస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడిన మాటలు కనుక మనం పరిశీలిస్తే, మనం పెద్దలతో ఎలా మాట్లాడాలి, మనం జీవితంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎలాంటి సంస్కారంతో ప్రవర్తించాలి అని ఆంజనేయ స్వామి మాట్లాడిన విధానాన్ని చూస్తే మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి ముని వేషంలో వచ్చి రామలక్ష్మణులు వస్తుంటే ఆ అడవిలో, అయ్యా తాపసౌ సంస్కృత వృతౌ, మిమ్మల్ని చూస్తుంటే దేవలోకంలో ఉండే దేవతల్లాగా కనిపిస్తున్నారు, కానీ దేవతలు భూమి మీద కాలి పెట్టి నడవరే, మిమ్మల్ని చూస్తుంటే రాజకుమారుల్లాగా కనిపిస్తున్నారు, కానీ మీరు మునివేషంలో తిరుగుతున్నారే, మిమ్మల్ని చూస్తుంటే పులులు సింహాలు సైతం భయపడి పారిపోతున్నాయే, అయ్యా మీరెవరు, మీ గురించి నేను తెలుసుకోవచ్చా అని రాముల వారిని ఆంజనేయ స్వామి అడిగితే, రాముల వారు ఆంజనేయ స్వామితో చెప్పటంలే, పక్కలో తన తమ్ముడితో అంటున్నాడు, లక్ష్మణ ఈయన్ని చూసావా, ఈయన్ని చూస్తే నీకేమనిపిస్తోంది, నా అనృగ్వేద వినీతస్య నా అజుర్వేద ధారిణః నా అసమావేద విదూషః సత్యం ఏవం విభూషితం. అయ్యా లక్ష్మణ, ఋగ్వేదాన్ని బాగా అవపోసిన వాడు తప్ప, బాగా అవపోసన పట్టిన వాడు తప్ప ఇతను మాట్లాడినట్లుగా మాట్లాడలేడు. నా అనృగ్వేద వినీతస్య నా అజుర్వేద ధారిణః, యజుర్వేదాన్ని బాగా చదివి ధారణలో ఉంచుకున్నటువంటి వ్యక్తే ఇలా పెద్దలతో మాట్లాడగలడు, ఇలా కొత్త వారితో మాట్లాడగలడు. నా అనృగ్వేద వినీతస్య నా అజుర్వేద ధారిణః నా అసమావేద విదూషః సఖ్యం ఏవం విభూషితం, విభాషితం అంటున్నారు అని చెబుతూ ఇంకొక విషయం చూడు లక్ష్మణ, ఇందాక అతను మాట్లాడినంతసేపు నా ముఖే నేత్రహోహంచ లలాటే భ్రువోహో తదా అన్యేషు అపి చ సర్వేషు దోషః సంవితతః క్వచిత్. ఆయన మాట్లాడుతుంటే ఆయన కనుబొమ్మలు చిట్లించటంలే. మనం మామూలుగా పాపం కొద్ది మందికి తెలియకుండా మాట్లాడేటప్పుడు కనుబొమ్మల్ని చిట్లిస్తూ మాట్లాడుతుంటారు. అంటే పాపం వాళ్ళ మనసులో అసూయ ఉన్నప్పుడు అది కళ్ళల్లో కనిపిస్తుంది. ఆ అసూయ పోవాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అసూయ పోవాలంటే రామాయణం చదవాలి. ఈయన వేదాలను అవపోసిన పెట్టిన వ్యక్తి కాబట్టి కొద్ది మందిని చూస్తుంటాం, వాళ్ళని చూస్తేనే కళ్ళల్లోనే నవ్వు కనిపిస్తుంది, కళ్ళల్లోనే నవ్వు, ముఖంలోనే ఒక తేజస్సు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు మంచి మనసు ఉంటుంది. అతను వర్ణంలో నల్లగా ఉండొచ్చు, చామన ఛాయగా ఉండొచ్చు, కానీ ముఖాన్ని చూస్తే మళ్ళీ చూసి మాట్లాడాలనిపించే కళ కొద్ది మందిలోనే ఉంటుంది. అలాంటి కళ ఇతనిలో కనిపిస్తోంది లక్ష్మణ. నా ముఖే, ముఖంలో ఎక్కడా దోషంలే, నేత్రో కళ్ళల్లో ఎక్కడా దోషం కనిపించటంలే, కళ్ళ మధ్య భాగంలో ఇక్కడ కూడా కనిపించటంలే, ఎలాంటి దోషం భాషం భేదం లేకుండా ఇతన్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది అని చెప్పినప్పుడు ఆయన రెండు చేతులు జోడించి తన ముని వేషాన్ని తీసేసి తనను తాను పరిచయం చేసుకుంటూ సుగ్రీవుల వారి దగ్గరికి భుజస్కంధాలపై తీసుకొని ఆ ఋష్యముఖ పర్వతం పైకి వెళ్ళగానే సుగ్రీవుడు రామలక్ష్మణుల తేజస్సు చూసి హడలిపోతాడు. అయ్యా వీళ్ళని చూస్తే దేవతల మాదిరి ఉన్నారు, వీళ్ళు ఎవరు ఏమి అనుకుంటుంటే ఆంజనేయ స్వామి పరిచయం చేసిన విధానం మనం కనుక పరిశీలిస్తే
ఆ ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. ఆయన సుగ్రీవుడితో అంటున్నారు, ప్రభో రాజా దశరథో నామ దుతిమాన్ ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యం ఏవ అభిపాలయాన్. ప్రభు సుగ్రీవా, రాజా దశరథో నామ, ఇక్కడ రాముడు గురించి చెప్పటంలా మొదటి శ్లోకంలో ఆయన తండ్రి గారి గురించి మొదటగా చెప్తున్నారు. రాజా దశరథో నామ దుతిమాన్ ధర్మవత్సల, ధర్మానికి ప్రాణమైనటువంటి దశరథ మహారాజు అనే చక్రవర్తి ఉన్నాడయా. ఆయన చాతుర్వర్ణ్యం వేదాలను అనుసరించి రాజ్యాన్ని పరిపాలించే దశరథ మహారాజు ఉన్నారు. ఇక్ష్వాకునాం కులే జాతో రామో దశరథాత్మజ ధర్మే నిగదితంచ ఏవ పితుర్నిర్దేశకారక. ఇది ఆంజనేయ స్వామి యొక్క వాక్చాతుర్యానికి ఒక మహోన్నతమైనటువంటి ఉదాహరణ. ఆయన రాముడు అని పరిచయం చేయటం లేదు సుగ్రీవుడికి. అంతకుముందు రాముల వారి యొక్క నాన్నగారి గొప్పతనాన్ని చెబుతూ రాముల వారి గురించి ఏమి చెబుతున్నారయ్యా అంటే, ఇక్ష్వాకునాం కులే జాతో రామో దశరథాత్మజ, దశరథ మహారాజు యొక్క ఆత్మ ఇక్ష్వాకు కులంలో పుట్టినటువంటి ఈ రాముల వారు ధర్మే నిగదితంచ, ధర్మానికి ఊపిరి పోసి కాళ్ళు చేతులు వచ్చి నడిస్తే అతనే ఇతనయ్యా. పితృనిర్దేశకారక, ఇది ఒక కొడుకుకి ఇవ్వాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి బిరుదు. తండ్రి మాటకు కట్టుబడే కొడుకయ్యా ఇతను అని పరిచయం చేస్తున్నాడు సుగ్రీవుడికి. ఈ మధ్య నాకు ఒకరిని పరిచయం చేశాడు, పేరు చెప్పను. ఈయన ఫలానా 200 కోట్లు ఆస్తిపరుడు అన్నాడు. వాళ్ళ నాన్న పేరు ఏమో చెప్పలేదు, ఆయన పేరు కూడా చెప్పలేదు. పోనీ ఆ 200 కోట్లు ఎట్లా సంపాదించాడో కూడా చెప్పలేదు. సరాసరి ఈయన మీకు తెలిసే ఉంటుంది 200 కోట్లకు ఆస్తిపరుడు అంటే, నేను సరే ఇది మన ప్రజలు రామాయణాన్ని నుంచి దూరం అయిపోయాము. డబ్బులకు విలువిస్తున్నారు కానీ ధర్మానికి విలువ ఇవ్వటంలే. ఆంజనేయ స్వామి అనుకో ఉంటే చెప్పుండొచ్చు రాముల వారిని, అంత పెద్ద అయోధ్య రాకుమారుడు అని చెప్పుండొచ్చు. అలా పరిచయం చేయటంలే. ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ప్రభో తండ్రి మాటకు కట్టుబడే పుత్రుడయ్యా. ఇది నిజంగా ఒక కొడుకుకి నా దృష్టిలో భారతరత్న బిరుదు కన్నా తండ్రి మాటకు కట్టుబడిన కొడుకు అని ప్రజల చేత అనిపించుకుంటే అది ఆ భారతరత్న బిరుదు కన్నా గొప్పది. రాముల వారికి తన తండ్రి గారంటే ప్రాణం. తన తండ్రి ఒక మాట చెబితే ఆ మాట జవదాటనటువంటి తత్వం తండ్రి గారిది. పాపం అడవులకు వెళ్ళిపోతుంటే రాముల వారు తండ్రి దగ్గర అనుమతి తీసుకుంటూ ఉంటే ఒక మాట అంటారు దశరథ మహారాజు, నాయనా నేను నిన్ను అడవులకు పోవద్దు అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నా, మాట ఇచ్చేశా, నువ్వు ఒక పని చేయి, రామా అడవులకు పోరా అంట. నువ్వేం చేస్తావు, నా పైన యుద్ధం ప్రకటించు. నువ్వు క్షత్రియుడు కదా, యుద్ధం ప్రకటించు. నీ విద్య, నీ దగ్గర ఉన్న ధనుర్వేద సంపదలో నేను 3 రోజుల కన్నా ఎక్కువ నిలబడలేను. నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టేయి. నువ్వు రాజుగా రాజ్యాన్ని ఏలుతుంటే నేను కారాగారంలో నుంచి చూస్తూ బతికేస్తాను నాయనా. అహం రాఘవ కైకేయ వరదానేన మోహిత అయోధ్యాస్తవ్యమే వాద్య భవరాజ నిగృహ్యమాం. కైకేయి చేత నిట్ట నిలువున మోసగింపబడి ఉన్న నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టే, నువ్వు రాజుగా ఉండు అంటే వారు చెప్పినటువంటి మాట, నాన్నగారు మీరు ప్రభు నాన్నగారు మీరు నా కోసం తప్పు చేయకండి. భవాన్ వర్ష సహస్రాయ, మీరు 1000 ఏండ్లు సంతోషంగా జీవించండి, 1000 ఏండ్లు రాజుగా ఉండండి. అహం తు అరణ్యే వత్సామి నమే కార్యం త్వయా అనృతం.
నా కోసం మీరు తప్పు చేయకండి నాన్నగారు, నేను అడవులకు వెళ్ళిపోతాను నాన్నగారు. చూస్తుంటే 9, 4, 9, 5, 14 ఇలా గడిచిపోతాయి. నవపంచజ వర్షాన్ని వనవాసే విహృత్యతే పునఃపాదౌ గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. నవ అంటే 9, పంచ అంటే 5, 9, 5, 14. ఒకేసారి 14 ఏళ్ళు అరణ్యవాసం పూర్తి చేసుకొని వస్తానంటే నాన్నగారు భయపడతారని 9 ఇంకొక 5 ఏళ్ళు చూస్తుంటే గడిచిపోతాయి నాన్నగారు, తిరిగి మీ కాళ్ళ మీద వాలిపోతాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగినటువంటి తత్వం రాముల వారిది. అంటే తండ్రి కోసం, తండ్రి మాట కోసం ప్రాణమైన ఇచ్చేటటువంటి పుత్రుడు ఉండటం ఆ ఇల్లు చేసుకున్నటువంటి ఐశ్వర్యం. కైకేయితో ఒక మాట అంటాడు, అమ్మా నాన్నగారు ఎప్పుడూ నన్ను ఎంతో ప్రేమతో పలకరించేవారు చూడగానే, ఈరోజు నేను అంతఃపురానికి రాగానే కళ్ళు ఎర్రగా మారిపోయి తలను పక్కకు జరుపుకుంటున్నారమ్మా, నేనేమైనా తప్పు చేశానా అంటే, లేదు నాయనా, మీ నాన్నగారు నాకు ఒక మాట ఇచ్చారు, ఆ మాటను నువ్వు నెరవేరుస్తావా లేదా అని ఆలోచిస్తున్నారంటే, అమ్మా అహం దిగ్నారహసే దేవి మాం భక్తుం ముద్రసంవత అహం హి వచనాత్ రజ్ఞ పతేయం అపి పావకే భక్షేయం విషం తీక్షణం మజ్జేయం అపి చ అర్ణవే నియుక్తః గురునా పితృన్ రూపేణ చ హితేన చ. అమ్మా నాన్నగారు ఒక మాట చెబితే కొడుకుగా నేను వినకపోవడమా? అమ్మా మీరు ఆ మాట అనాల్సింది కాదు, నేను వినాల్సింది కాదు. నాన్న నాకు విషమిచ్చి రామా తాగురా అంటే తాగినాక బ్రతుకుతానా లేదా అని ఆలోచించినమ్మా వెంటనే తాగేస్తా. మజ్జేయం అపి చ అర్ణవే, సముద్రం మధ్యలో తీసుకుపోయి రామా సముద్రంలో దూకురా అంటే దూకినాక మళ్ళీ లేస్తానా అని ఆలోచించినమ్మా వెంటనే దూకేస్తా. ఎందుకో తెలుసా? నియుక్త గురునా పితృన్ రూపేణ చ హితేన చ. లోకంలో తండ్రి కొడుకు ఏదైనా బాగుండాలనే మంచి ఉద్దేశంతోనే ఏమైనా చెబుతాడు, కానీ ఏ తండ్రి కొడుకు చెడిపోవాలని ఏది చేయడమ్మా అని చెప్పేటటువంటి తత్వం రాముల వారిది. ఇవన్నీ తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామి సుగ్రీవుడితో పరిచయం చేసేటప్పుడు ఇక్ష్వాకునాం కులే జాతో రామో దశరథాత్మజ ధర్మే నిగదితంచ ఏవ పితుర్నిర్దేశకారక. తండ్రి మాటకు కట్టుబడే తత్వం నాయన అంటే అన్యాపదేశంగా సుగ్రీవుడితో చెబుతున్నాడు, తండ్రి మాటకు కట్టుబడి బతికే ఒక వ్యక్తిని నువ్వు నమ్మచ్చు, నువ్వు అతనితో సంధి చేసుకోవచ్చు అని అన్యాపదేశంగా. అందుకే రామాయణం కనుక మనం చదివితే హనుమంతుడి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం మన మనస్సులో మెదిలి ఎవరితో సహవాసం చెయ్యాలి, ఎవరితో మనం దూరంగా ఉండాలి, ఎలా మాట్లాడాలనే విషయాలు మనకు అన్యాపదేశంగా తెలుస్తూ ఉంటాయి. అలా రాముల వారిని సుగ్రీవుడితో పరిచయం చేస్తారు. అక్కడి నుంచి మనం ఇప్పుడు సుందరాకాండలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకాలను ఈ నా సొంత శ్లోకాలు కాదయ్యా, ఏ శ్లోకాలు నా నోటిలో నుంచి ఇప్పుడు వస్తున్నాయో అది సాక్షాత్ వాల్మీకి రామాయణంలో మహర్షి చేత రాయబడినటువంటి శ్లోకాలు. ఆ శ్లోకాలను మాత్రం చేత ఆ విన్నటువంటి వారికి శుభం కలుగుతుందని మన పెద్దలు చెబుతారు. ఆంజనేయ స్వామి సీతమ్మ జాడను తెలుసుకోవడం కోసం మహేంద్రగిరి పర్వతంపై నిల్చుకొని తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి. ఇది సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. మామూలుగా మన పెద్దలు పెద్ద పెద్ద వైద్యశాలలకు వెళ్ళి కూడా వారికి వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు నయం కాకపోతే ఈ శ్లోకాన్ని కనుక విన్నా
అయ్యా ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడితే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ శ్లోకాన్ని విన్నంత మాత్రం చేత వాళ్లకు వైద్యశాలల్లో కూడా నయం కానటువంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా ఈ శ్లోకాన్ని రోజు పారాయణం చేస్తే వాళ్ళకు ఆరోగ్యం చేకూరుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఎందుకయ్యా అంటే ఈ శ్లోకంలో సాక్షాత్ సూర్య భగవానుడి యొక్క శక్తిని నిక్షిప్తం చేశారు వాల్మీకి మహర్షి. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి. అయా రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతే. ఆంజనేయ స్వామి అంత పెద్ద సముద్రాన్ని దాటాలని అనుకుంటున్నది తన కోసం కాదు, తన ఇంటిలో ఉన్న వారి కోసం కాదు. ఆయన అంత పెద్ద సముద్రాన్ని దాటాలనుకుంటున్నదే రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. అయ్యా రాముల వారి పనిపై వానరుల కోసం, ఎందుకంటే తన ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు చెప్పాడు కాబట్టి, రాముల వారి పనిపైన అంత పెద్ద సముద్రాన్ని దాటడానికి ఆంజనేయ స్వామి పూనుకుంటుంటే ఒక్కసారిగా ఆయన చప్పుడికి ఆ మహేంద్రగిరి పర్వతంలో ఉన్నటువంటి నాగులు, ఆ యొక్క కిన్నెరులు కింపురుషులందులు హడలిపోతూ ఒక్కసారిగా పర్వతాన్ని నుంచి ఎగిరి ఆకాశంలోకి వెళుతుంటే ఆకాశంలో ఉన్నటువంటి చారణులు ఋషులు చెబుతున్నటువంటి మాటలు వినపడుతున్నాయి. అయ్యా ప్రపంచంలోనే అత్యంత బలవంతుడైనటువంటి హనుమంతుడు రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతే. కలలో కూడా చేయడానికి ఊహించడానికి కూడా వీలు కానటువంటి పనిని ఆంజనేయుడు చేయటానికి ఉద్యుక్తులవుతున్నాడు అనుకుంటుంటే ఆంజనేయ స్వామి తన చుట్టూ ఉన్నటువంటి వానరులను చూసి ఒక మాట అంటున్నాడు. వాళ్ళను చూస్తూ యదా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. వాళ్ళతో ఒక మాట అంటున్నాడు. రామబాణం ఎలాగైతే శత్రువుపైకి దూసుకుపోతుందో నేను అలా ఆ రావణ లంకలోకి దూసుకుపోతున్నా అంటున్నాడు. ఈ శ్లోకాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే రామబాణంలో ఉన్నటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి పరమార్థం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మన తెలుగు వారికి రామబాణం అనేటటువంటి మాట మన ఇళ్లల్లో వినపడుతూ ఉన్నటువంటి మాట. ఎందుకు ఆ మాటను మన పెద్దలు ఎక్కువగా ప్రయోగిస్తారంటే, ఎందుకు పనికిరానటువంటి ఒక గడ్డి పరకను తీసుకొని రాముల వారు ఒక మంత్రాన్ని అనుష్ఠిస్తే, ఆగ్నేయ మంత్రాన్ని అగ్ని మంత్రాన్ని ఆయన ఉపాసన చేస్తే ఎందుకు ఉపయోగం లేనటువంటి గడ్డి పరక సైతం అస్త్రంగా మారి శత్రువులోకి దూసుకుపోతుందో, అలా ఒక మనిషి కూడా తనకు ఏదో డబ్బులు వచ్చేసింది, ఆస్తులు వచ్చేసింది, మంది మార్బలం వచ్చేసిందని విర్రవీగద్దయ్యా. ఈ జన్మలో నీకేదైనా ఐశ్వర్యం వచ్చినా, ఒక పదవి వచ్చినా, ఒక మంది మార్బలం వచ్చినా, ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం, నువ్వు పూర్వజన్మలో చేసిన పుణ్యమయ్యా. ఆ సత్యం కనుక నీకు మనసులో ఎప్పుడు ఉంటే నీలో గర్వం ప్రవేశించలేదు, నీలో కోపం ప్రవేశించలేదు. తెలియకుండా నీ కింద ఉన్నవాడు ఒక తప్పు చేస్తే అతన్ని కఠినంగా శిక్షించకుండా అతనికి తన తప్పును మరీ చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. యథా రాఘవ నిర్ముక్త, రాముడి చేతిలో నుంచి వెలువడిన బాణం ఎలాగైతే దూసుకుపోతుందో,
అంటే భగవంతుడు నాకిచ్చిన ఆస్తిని, ఐశ్వర్యాన్ని నా కుటుంబానికి ఖర్చు పెట్టడమే కాకుండా ఆంజనేయ స్వామి మన ఊరిలో వెలుసున్నారయ్యా, సంవత్సరానికి ఒకసారి మనం పూజలు చేస్తాం, ఈరోజు అన్నదానం ఖర్చంతా నేనే పెట్టుకుంటాను అన్న వ్యక్తి రామాయణం చదివినటువంటి వ్యక్తి. నేనే ఆంజనేయ స్వామికి పూజ చేస్తాను, నేను లేకపోతే మా ఊరిలో పూజలే జరగదు అనుకున్న వ్యక్తి రామాయణం చదవలేదని గుర్తు. అయ్యా, నీకు కలిగినటువంటి ఐశ్వర్యం, నీకు కలిగినటువంటి ఒక శక్తి, ఆ విభూతి ఎప్పుడైతే నువ్వు భగవంతుడి అనుగ్రహం అని భావన చేస్తావో అప్పుడు నీకున్న ఐశ్వర్యం అది పదింతలవుతుంది. అందుకే భజగోవిందంలో ఆదిశంకరులు అంటారు, మా కురు ధన జన యవ్వన గర్వం హరాతి నిమిషత్కాల సర్వం. అయ్యా, నీ దగ్గర డబ్బులు ఉందని కానీ, పదవి ఉందని కానీ, మంది మార్బలం ఉందని కానీ గర్వంతో ప్రవర్తించొద్దు. ఎందుకంటే అవి ఇచ్చింది నేను. దాన్నే నువ్వు కన్ను మూసి కన్ను తీసే లోపల తీసేయగలను అని జగద్గురువులు చెప్పిన మాట. మా కురు ధన జన యవ్వన గర్వం హరాతి నిమిషత్కాల సర్వం. మనం చూస్తుంటాం, కొద్దిమంది